హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సింపుల్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలానో చూపించబోతున్నాను. నార్మల్గా కుట్టుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు ఇలా కూడా పైపింగ్తో ఇలా బటన్స్తో కుట్టుకుంటే చాలా బాగుంటుంది, నైస్గా కూడా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత అఫీషియల్గా కనిపిస్తుంది. మరి ఈజీ మెథడ్లో ఈ సింపుల్ బ్యాక్ నెక్ డిజైన్ని ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా లైనింగ్ పీస్ని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నార్మల్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే ఇలా 2 పార్ట్స్ సమానంగా ఉండేటట్టు తీసుకున్న తర్వాత స్కేల్ పెట్టి 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. నేను ఇక్కడైతే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను కనుక 1/2 ఇంచ్ సరిపోతుంది. మీరు హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఇలా స్టార్టింగ్లోని 1/2 ఇంచ్ స్కేల్ పెట్టి ఫస్ట్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కట్ చేసి కుడతాం కదా, కుట్టిన తర్వాత మెజర్మెంట్ అయితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది కనుక ఫస్టే మనం 1/2 ఇంచ్ ఇలా ఖర్చు కోసం డ్రా చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ చూసుకోవాలి. మీరు కట్ చేసే బ్లౌజ్కి నడుము లూజ్, చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసరికి 33ని 4 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ 8.5 ఇంచీలు, 33లో 4వ భాగం 8.5 ఇంచీలు. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి మనము యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేయకూడదు. 8.5 ఇంచీలకి 1 మార్కు, 1 ఇంచ్ డాట్స్ కోసము, 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఇలా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు 15 ఇంచీలు, ఈ చివరిలో కూడా 15 ఇంచీలకి నీట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత చక్కగా ఇక్కడ ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసము. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 40 సైజు, 40 సైజుని 4 భాగాలు చేసుకోవాలి. 4వ భాగం 10 ఇంచీలు వస్తుంది. 10 ఇంచీలు ఖర్చు వదిలి ఇక్కడ నుంచి మనము ఇలా చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. చేసుకొని మెడ భుజం కోసం మనము 5.5 ఇంచీలు ఖర్చు వదిలి ఇలా డ్రా చేసుకోవాలి. ఇదే 5.5 ఇంచీలు డౌన్లో కూడా మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చును మాత్రం అస్సలు మనము యాడ్ చేయకూడదు. తర్వాత చంకదింపు కోసం 6 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఇదే 6 ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ కార్నర్లో కూడా చక్కగా మనము ఇలా డ్రా ఇచ్చుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ నుంచి టేప్ని మనం చంకదింపు కోసం ఎంతకైతే పెట్టుకుంటామో అక్కడికి ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ చెస్ట్ ఇంచ్ వేస్ట్కి కూడా ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర కూడా ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, చంక రౌండ్ కూడా అంతే రావాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచీలు, 8.5 ఇంచీలు చంక రౌండ్ కాడ రావాలి. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా టేపుని పట్టుకొని కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ పైన కానీ కిందన కానీ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ఆమ్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఏ మెజర్మెంట్ అయినా సరే ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు. తర్వాత మెడ వెడల్పు ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ 3 ఇంచీలు భుజం కోసము. బ్యాక్ పార్ట్ నెక్ డీపు నేను 10 ఇంచీలు పెడుతున్నాను. డిజైన్ బ్లౌజులు ఏవైనా సరే 9.5 ఇంచీలు దాటి ఈ డౌన్లోనే బాగుంటాయి. మరి పైకి అయితే డిజైన్ షేప్ అది నీట్గా కనిపించదు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం పొడవు ఎంత పెంచుకున్నా సరే పైకి ఎగిసిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ డిజైన్ పెట్టుకోవాలని ఉద్దేశం ఉన్నట్లయితే 9.5 ఇంచీలకి ఇలా డౌన్లోనే ఉండాలి, అప్పులో మాత్రం ఉండకూడదు, అప్పుడే బాగుంటుంది. నేనైతే డీప్ వచ్చేసరికి 10 ఇంచీలు పెట్టాను. ఇక్కడ వెడల్పు వచ్చేసరికి ఈ మార్క్ వదిలి ఇక్కడ నుంచి 3 ఇంచీలు. దీన్ని ఎప్పుడు కూడా మనం యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది, ఈ జాయింట్లో ఖర్చు పోతుంది అనమాట, దగ్గరికి కూడిపోయినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు చక్కగా డ్రా ఇచ్చుకోవాలి.
ఇంకా ఒకవేళ మీ బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా మీకు ఇంకా బ్రాడ్గా ఇష్టం ఉన్నట్లయితే ఇది ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు, డిజైన్ బాగుంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ 1/2 ఇంచ్ పెంచినట్లయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా లోపల కట్ చేసుకోవాలి, ముడతలు అనేవి రాకుండా ఉండడం కోసము. ఇలా చక్కగా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లోని ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర టేప్ని ఇలా పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని మనం డాట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ని ఇటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు నేను 4.25 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే పొడవు ఎక్కువగా ఉంది కనుక. ఒకవేళ 14 ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే 4 ఇంచులు పెట్టుకోండి. 13 ఇంచులు ఇలా ఉన్నట్లయితే 3.5 ఇంచులకి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి మనం ఈ డాట్ పొడవు పెట్టుకోవాలి. అన్ని బ్లౌజులకి మనం ఒకేలా పెట్టం కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకుంటే ఈ టక్స్ నుంచి మనము ఈ డ్రా చేసుకున్న దీని ద్వారాగా ఈ చివరికి వచ్చే టక్స్ వరకు నీట్గా కుట్టుకోవడానికి అర్థమవుతుంది. మళ్ళీ మెజర్మెంట్తో పని లేకుండా కుట్టిన తర్వాత కూడా నీట్గా కనిపిస్తుంది. తర్వాత మనం కట్ చేసుకుని లైనింగ్ని తీసి మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఈ బ్లౌజ్ పీస్ని చక్కగా అరేంజ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఐరన్ చేశాను. ఐరన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఈ కటింగ్ కూడా మెజర్మెంట్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఈ డౌన్లోని ఈ సైడు ఈ 4 పక్కల కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి మెజర్మెంట్ మైనస్ రాకుండా ఉంటుంది. లైనింగ్ బ్లౌజులు ఎప్పుడు కట్ చేసినా సరే కరెక్ట్గా చేయకూడదు. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నీట్గా కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డిజైను ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే జాయిన్ చేసుకోవాలి. నేనైతే బ్యాక్ పార్ట్ని ఇలా గమ్ముతో జాయిన్ చేశాను అనమాట. మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని మనము ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, మనం ఇలా డ్రా చేసాం కదా, ఈ డ్రా పైన ఒక స్టిచ్, ఈ సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే ఈ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయవలసి ఉంటుంది. ఇటొకటి స్టిచ్ వేసుకోవడం వల్ల ఫ్యాబ్రిక్ అటు ఇటు చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే చక్కగా ఈ స్టార్టింగ్లో ఒక స్టిచ్, ఈ డ్రా పైన ఒక స్టిచ్, 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అది అటు ఇటుగా 2 స్టిచ్లు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ని ఈ మిడిల్లోని కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను పైపింగ్ కోసము ఈ కలర్ అయితే తీసుకున్నాను, సిల్వర్ కలరు. మీరు కుట్టే బ్లౌజ్కి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ తీసుకోవాలి. నాకు ఈ బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఇగో ఇలా సిల్వర్ కలర్లో ఉందన్నమాట. దానికోసం నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇలా క్రాస్గా 1.5 ఇంచుకి మనము కట్ చేసి ఉంచుకోవాలి. క్రాస్గా కట్ చేస్తేనే పైపింగ్ రౌండ్గా చక్కగా వస్తుంది. మనం స్ట్రైట్గా కట్ చేసినట్లయితే కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఈ నీట్గా కూడా రాదు పైపింగ్. ఇప్పుడు మనం దీన్ని ఇలా క్రాస్గా జాయిన్ చేయాలి. ఇలా స్ట్రైట్గా చేయకూడదు, ఇలా క్రాస్గానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చక్కగా జాయిన్ చేసుకోవాలి. ఇలా చక్కగా కుట్టు వేసుకున్న తర్వాత వీలైనంత సన్నగా ఉన్న థ్రెడ్ని తీసుకొని ఈ సెంటర్లో పెట్టుకొని చక్కగా కుట్టుకోవాలి. ఎలా కుట్టుకోవాలనేది మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్లు ఉన్నాయి కదా, దీనికి నార్మల్గా పైపింగ్ ఎలా అయితే కుట్టుకుంటామో ఫస్ట్ అలానే కుట్టేసుకోవాలి. ఇలా చక్కగా కుట్టుకోవాలి.
ఇక్కడికి వచ్చేసరికి మనము 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, ఇక్కడ మనకి షేప్ రావాలంటే ఇక్కడ వరకు కుట్టి ఇక్కడ నీడిల్ ప్రెస్ చేసి లోపలికి ఉంచిన తర్వాత రిటర్న్ చేయాలి. కున్న తర్వాత లోపల నుంచి చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే నెక్ నీట్గా మనం రిటర్న్ కుట్టేటప్పుడు దాని అంతలో అదే ఈజీగా ఫ్యాబ్రిక్ రిటర్న్ అవుతుంది. కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లం లాగినట్టు అది రాకుండా చక్కగా రిటర్న్ అవుతుంది అన్నమాట. ఈ పై లేయర్ మాత్రం కట్ చేయకూడదు. లోపల ఈ పైపింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అది కట్ అవ్వకుండా నీట్గా చూసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది లోపలికి చిన్నగా ఫోల్డింగ్ చేసి ఫస్ట్ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మరో చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా చక్కగా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రిటర్న్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మరో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. ఇలా 2 బ్యాక్ పార్ట్లు నీట్గా కుట్టుకున్న తర్వాత మనము దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. మీకు ఒకవేళ ఇష్టం ఉన్నట్లయితే ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి కింద డివైడ్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కస్టమర్కి బ్యాక్ ఓపెన్ ఇష్టం ఉండదు కనుక. ఇప్పుడు ఏం చేయాలి, క్లోజ్ చేయాలంటే మనం ముందుగా ఇక్కడ దగ్గర కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, దీన్ని ఇది ఎన్ని ఇంచీలు అయితే ఉంటుందో 5 ఇంచీలు ఉంది కదా, ఒక 6 ఇంచీలు అటు ఇటు ఖర్చు కోసం తీసుకొని ఒక 6 ఇంచీలు ఇలా పొడవుతోటి మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఫస్ట్ దీన్ని 4 పక్కల ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా చక్కగా కుట్టుకున్న తర్వాత ఈ మనం కుట్టుకున్న పీసు రైట్ సైడ్ని కిందకి పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ మనకు కనిపించేటట్టు పెట్టుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లు 2 తీసుకొని దీనికి జాయింట్ చేసేయాలి. ఇలా ఫస్ట్ అయితే ఒకటి చేసేద్దాము. స్టిచ్ నెంబరు తగ్గించే కుట్టుకోండి, బాగుంటుంది. ఈ పైన మాత్రము ఈక్వల్గా ఉండాలి. ఈ డౌన్లో ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పైపింగ్ ఉంది కదా, దీని సైడ్లో కుట్టు వేసుకోవాలి. తర్వాత నీడిల్ ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా రిటర్న్ చేసుకొని మరొకసారి రిటర్న్ చేసుకొని మరో కుట్టు ఉంది కదా, దీని సైడ్ వెళ్ళి మరో కుట్టు వేసుకోవాలి. తర్వాత ఈ సెంటర్లో ఒక 1/2 ఇంచి గ్యాప్ ఉండేటట్టు ఉంచుకోవాలి. తర్వాత మనము దీన్ని కూడా ఇలా జాయింట్ చేసేయాలి. ఈ మధ్యలో మనము బటన్స్ యాడ్ చేస్తామన్నమాట. ఆ బటన్స్ యాడ్ చేయడం కోసమే గ్యాప్ ఉంచుకోవాలి. 1/2 ఇంచి మాత్రమే ఉంచుకోవాలి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఈ ఎండింగ్లో కొంచెము స్టార్టింగ్లోని ఎండింగ్లోని బాగా రఫ్ చేసుకోండి, కుట్టు బేగా ఊడకుండా ఉంటుంది. ఇలా చక్కగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లోని కూడా మనము ఇదే పైపింగ్ వేస్తున్నాను, ఎందుకంటే నేను హ్యాండ్ వర్క్ కోసం ఎక్స్ట్రా తీసుకోలేదు. మీరు కటింగ్లో చూసినట్లయితే తెలుస్తుంది. ఫస్ట్ అయితే డాట్ కుట్టుకోవాలి. అలానే మరో డాట్ కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పైపింగ్ని జాయింట్ చేసుకోవాలి. మెడపట్టి ఎలా అయితే జాయింట్ చేస్తామో సేమ్ అలానే.
ఇప్పుడైతే దీన్ని మీరు ఫస్ట్ ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని తర్వాత కూడా కుట్టుకోవచ్చు. నేనైతే ఇంకా డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. ఒకేసారి రిటర్న్ చేసుకొని ఇలా ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా ఈజీగా రిటర్న్ చేసేస్తాను. ఇదే ప్లేస్లో మీరు హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, కానీ మిషన్ మీద అయితేనే బాగుంటుంది. ఇలా చక్కగా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా మనకి నచ్చిన సైజులోని బటన్స్ తీసుకోవాలి. ఈ బటన్స్కి మనము శారీలో బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ బార్డర్కి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ బటన్స్ లోపల పెట్టి మనము కుట్టుకోవాలి. నేనైతే ముందే చెప్పాను కదా, ఇలా బార్డర్కి సిల్వర్ కలర్ ఉంది కనుక నేను అదే ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. కొద్దిగా షైనింగ్గా ఉంటుందన్నమాట. మార్కెట్లో మనకి ఎక్కువగానే దొరుకుతాయి ఇవి. దీన్ని మనము 2.5 ఇంచీలు వెడల్పు పొడవు తీసుకొని కట్ చేసుకొని ఈ బటన్కి జాయింట్ చేసుకున్నా పర్వాలేదు. అలా కాకుండా మీరు ఇలా డైరెక్ట్గా కూడా పెట్టి జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. ఇలా చక్కగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా సూది దారం తీసుకొని ఇలా 4 పొరల మీద థ్రెడ్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఒకదానిపైన గొలుసు కుట్టు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే ఫ్రంట్కి బ్యాక్కి ఇలా కుట్టుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా 3 టైమ్స్ ఇలా రిటర్న్ చేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ లోపల నుంచి థ్రెడ్ని తీసుకొని ఈ బటన్ ఫ్యాబ్రిక్కి బ్లౌజ్ ఫ్యాబ్రిక్కి ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బయటికి కనిపించకుండా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా కుట్టుకున్నాం కదా, ఎండింగ్లోని మనం మళ్ళీ కిందకి ప్రెస్ చేసి లోపల నుంచి మనము థ్రెడ్ని ఇలా రిటర్న్ చేసుకుంటూ ముడి వేసుకోవాలి. సేమ్ ఇలానే మీకు సింగిల్గా ఇష్టం ఉన్నట్లయితే ఇలా సింగిల్గా ఉంచుకోవచ్చు. నేనైతే 2-3 వేయాలనుకుంటున్నాను. సేమ్ ఇలానే మిగతా బటన్స్ కూడా కుట్టుకొని జాయింట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలానే మొత్తం బటన్స్ అన్నీ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. తర్వాత మనం ఫ్రంట్ నార్మల్గా తెలిసిందే కదా, మొత్తం అయితే చూపించలేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను ఇలా డిజైన్ కట్ చేసి బటన్స్ అయ్యి ఎలా స్టిచ్ వేసుకున్నామో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియో ఏ టైంలో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.